ప్రజెంట్ 'పవన్ కళ్యాణ్' గారేంటంటే పాలిటిక్స్‌లో అయితే ఆయన బిజీ అయిపోయారు. బట్ ఆయన ఒప్పుకున్న సినిమాలైతే ఫినిష్ చేయడానికి ఆయనైతే చాలా ట్రై చేస్తున్నారనమాట. సో, రీసెంట్‌గా నాకు తెలిసి 'హరిహర వీరమల్లు' సంబంధించి షూటింగ్ అయితే మాక్సిమం అయితే అయిపోయింది. సో, చాలా తక్కువ రోజులు డేట్స్ అయితే ఇచ్చారంటే మాత్రం అది కూడా మిగిలిన రిమైనింగ్ షూట్ అయితే ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఇంకా 'ఓజీ' అయితే మాక్సిమం ఇంకా చాలా షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తుందనమాట. సో, 'ఓజీ' సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. బట్ 'హరిహర వీరమల్లు' సినిమా గురించి ఏదో ఒక న్యూస్ అయితే మాత్రం సోషల్ మీడియాలో రొటేట్ అవుతూనే ఉందనమాట. సో, ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందంటే మార్చి 28వ తేదీన 'హరిహర వీరమల్లు' సినిమా అయితే వస్తుందని చెప్పి సో ఎప్పటినుంచో మేకర్స్ అయితే చెప్తున్నారనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ డేట్ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఆ డేట్‌కి రావట్లేదని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది. ఆ డేట్‌ని ఇంకో కొన్ని సినిమాలైతే ఆల్రెడీ సో ఆ స్లాట్‌ని అయితే తీసేసుకున్నారు. బట్ ఇప్పుడు 'హరిహర వీరమల్లులో' ఆ డేట్ వస్తుందా? రాదా? అనేది బిగ్గెస్ట్ క్వెషన్‌గా మారిపోయిందనమాట. మేకర్స్ అయితే ఈ విషయం పైన ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. బట్ సోషల్ మీడియాలో మాత్రం లేదు, ఈ మూవీ పోస్ట్‌పోన్ అయిపోయింది అని చెప్పి చాలా న్యూస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సో ఈ విషయం తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారని తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడో 2022లో ఆయన 'భీమ్లా నాయక్' సినిమాతో అయితే థియేటర్‌లోకి వచ్చారనమాట. సో ఆ తర్వాత 2023లో నాకు తెలిసి 'బ్రో' సినిమాతో అయితే వచ్చారు. బట్ ఏంటంటే ఈ 2 సినిమాలు ఏంటంటే కొంచెం మల్టీ స్టారర్ టైప్ ఆఫ్ సినిమాలన్నమాట. సో సింగిల్‌గా అయితే ఆయన రాలేదు. సో ఇప్పుడు సింగిల్‌గా అయితే ఆయన 'హరిహర వీరమల్లు' సినిమాతో అయితే రాబోతున్నారు కాబట్టి ఈ సినిమా పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అది కూడా ఈ సినిమా జోనర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా రాబోతుంది. సో లుక్స్ బాగున్నాయి, అలాగే థీమ్ బాగుంది. సో ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యలో ఈ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో మళ్ళీ ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పడం వల్ల కొంచెం ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మార్చి 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం సో ఫస్ట్ బెనిఫిట్ అయితే నిర్మాతకే వస్తుంది. ఎందుకంటే పాలిటిక్స్‌లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సో వస్తున్న సినిమా కాబట్టి సో ఖచ్చితంగా బుకింగ్స్ అలాగే ఓపెనింగ్స్ మాత్రం ఒక రేంజ్‌లో అయితే వస్తాయన్నమాట. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం సో కలెక్షన్స్ అయితే సునామీ క్రియేట్ చేస్తుందన్నమాట. సో అలాగే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి పార్ట్ 1 కూడా మంచిగా హిట్ అయితే మాత్రం పార్ట్ 2 బిజినెస్ అయితే ఇంకొక రేంజ్‌లో జరుగుతుంది. దానివల్ల కూడా నిర్మాతకి అయితే బాగా లాభాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎటు చూసినా ఒకవేళ ఆ డేట్‌కి వస్తే మాత్రం నిర్మాత అయితే సేఫ్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ డేట్‌కి మాత్రం వస్తే మాత్రం ఫస్ట్ సఫర్ అయ్యేది మాత్రం నితినే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ డేట్ అయితే తీసుకున్నారు. ఆయన సినిమా 'రాబిన్‌హుడ్' సినిమా అయితే అదే డేట్‌న రాబోతుందని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. సో ఖచ్చితంగా 'హరిహర వీరమల్లు' సినిమా వస్తే మాత్రం ఆయన అయితే పోస్ట్‌పోన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆ తర్వాత సఫర్ అయ్యేది మాత్రం 'మ్యాడ్ స్క్వేర్' సినిమా. ఎందుకంటే ఆ మరుసటి రోజే వాళ్ళు కూడా డేట్ అయితే లాక్ చేసుకున్నారు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంకో 1 వీక్ పోస్ట్‌పోన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాగే డబ్బింగ్ సినిమాలు కూడా ఆ వీక్‌లో అయితే రాబోతున్నాయి. అలాగే మోహన్ లాల్ గారి సినిమా 'లూసిఫర్ 2' సినిమా ఉందన్నమాట. అలాగే విక్రమ్ గారి సినిమా వచ్చి 'ధీర వీర శూర పార్ట్ 2' సినిమా అయితే ఉంది. సో ఈ 2 సినిమాలు కూడా కొంచెం సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే థియేటర్స్ దొరకవు కాబట్టి సో ఎక్కువగా 'హరిహర వీరమల్లు' సినిమాకే ఎక్కువ థియేటర్స్ తీసుకుంటారు కాబట్టి సో ఈ 2 మూవీస్ అయితే కొంచెం సఫర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇన్ కేస్ 'హరిహర వీరమల్లు' అదే డేట్‌కి వస్తే మాత్రం ఈ మూవీకి కూడా కొంచెం హిందీలో కొంచెం సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అదే వీక్‌న సల్మాన్ గారి సినిమా 'సికిందర్' సినిమా అయితే రాబోతుంది కాబట్టి అక్కడ కొంచెం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్‌గా ఎటు చూసినా కొంచెం పాజిటివ్ ఉంది, అలాగే కొంచెం నెగిటివ్ అయితే ఉంది. చూద్దాం మరి ఈ సినిమా అదే డేట్‌కి వస్తుందా లేదా అనేది. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము